కాంగ్రెస్ పార్టీ బలం మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో రుజువైందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ మెజారిటీతో ఓట్లు సీట్లు సాధిస్తామని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యం అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం సార్, చెప్పండి, ఏంటి మొదటి కార్పొరేషన్ చేసుకున్నారు, మహిళను మేయర్గా కూర్చోబెట్టారు, ఎలా అభివృద్ధి ఎలా చేయబోతున్నారు? తొలి మహిళ కావడం, మహిళ అంటే తెలుసు కదా, భూమాత దేవి, భూదేవి అంటాం మనం. అలాంటి మహిళకు రిజర్వ్ కావడం కార్పొరేషన్ ముందు అదృష్టం. అలాగే గెలుపుని అందించి దాదాపు ఇవాళ ఇండిపెండెంట్లు ఇతర పార్టీలు 34 మంది మద్దతుతో ఏకగ్రీవంగా మేయర్ కావడం, డిప్యూటీ మేయర్గా మన చైతన్య శ్రీనివాసరెడ్డి మేయర్ కావడం, డిప్యూటీ మేయర్గా మా ఆమీర్ అనే యువకుడు 3వసారి కౌన్సిలర్. గతంలో చైతన్య కూడా 2 సార్లు ఒకసారి కౌన్సిలర్గా, రామాలయం చైర్మన్గా, వీరి హస్బెండ్ బురి శ్రీనివాసరెడ్డి గారు 25 సంవత్సరాలు న్యాయమడుండు, 3 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి వైస్ చైర్మన్గా చేసిన పాలనా అనుభవం ఉండి ఈరోజు అందరి కోరిక మేరకు యునానిమస్గా ఫస్ట్ స్టేట్లో మా దగ్గర 45 మంది టికెట్లు మేయర్ అభ్యర్థిని నామినేషన్ స్టార్ట్ కాకముందే ప్రకటించినాం. అది కూడా మాకు అడ్వాంటేజ్. మీరు చూడండి, ఒక మంచిర్యాల తప్ప అన్ని కార్పొరేషన్ అంగర్స్ వచ్చినాయి. మాకు క్లియర్ కట్గా 30 వచ్చినాయి. ఇంకా 4 ఇండిపెండెంట్లు, కొన్ని మా రెబల్స్. బట్ ఓవరాల్గా నాకైతే జన్మ ధన్యమైపోయింది. నేను తెచ్చిన కార్పొరేషన్ గెలిపించిన నా ప్రజలకు తప్పకుండా రాత్రి బదులు నిధుల ఆహారాలు మాని మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా అందరినీ ఎండబెట్టుకొని డెవలప్ చేసి పార్కులని ఎట్లా చేయాలంటే టెంపరేచరు వేరే జిల్లాలతో చూస్తే 5 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే చుట్టూ గుట్టలతో పాటు మా కింద గ్రౌండ్ అట్లుంది. అది వెదురు చెట్టు పెట్టాలా, ఏటు పెట్టాలా కలెక్టర్కి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చిన. కలెక్టర్ గారు కూడా డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఈ గ్రీనరీ చేసే విషయంలో పార్కులు అన్నీ కూడా టోటల్ పెడదాం. దయచేసి మీ దగ్గర ఏం పడుతున్నా దానికి అయ్యండి. పెద్ద చెట్లు, వెదురు చెట్లు పెడితే కొంచెం తగ్గుతుంది, టెంపరేచర్ 5 డిగ్రీల వరకు తగ్గుతుందని చెప్పి నేను హార్టికల్చర్ వాళ్ళ వీసీతో మాట్లాడినా. హార్టికల్చర్ యూనివర్సిటీ పక్కకు మా హైకోర్టు బిల్డింగ్ కడితే మన పోయింటివి ఇన్స్పెక్షన్ బిల్డింగ్, ఆ కొత్త హైకోర్టు ఆడ కడుతున్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ వీసీని పిలిపించిన. ఏ చెట్లు వస్తాయో ఆ చెట్లు పాతి అన్ని పార్కులు రేపు 18th రోజే అనుకుంటున్నాం. ఇప్పుడే మా కమిషనర్కి చెప్పినా కన్సల్టెంట్ పిలిపామని చెప్పి ఒక బ్యూటిఫుల్ హైదరాబాద్ మోడల్లో పద్మావతి కాలనీ, కామేశ్వర్ కాలనీ, అలాగే శివాజీ నగర్, ఈ 3 అమృత్ నిధులు తేవడంలో మీ పాత్ర ఎలా ఉండదు? ఈ మూడు పార్కులు నిధులు ఉన్నాయి. మన 23 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి. ఎందుకంటే పార్కుల సాయంత్రం పూట వచ్చి కూర్చుకుంటారు పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, మహిళలు.